అక్కడే మాట్లాడాలి, అక్కడే కనిపిస్తాడు. నేను రాజధాని కోసం మాట్లాడడానికి వచ్చాను. తను ఫోన్ ఆఫ్ చేసుకొని తప్పించుకుంటూ తిరుగుకుంటూ శేఖర్ భాష అనే వ్యక్తిని పంపించి మొత్తం క్యారెక్టర్ అసోసియేషన్ చేసుకుంటూ మాట్లాడుతుంటే వెళ్ళనివ్వాలండి. మీరు ఆపకూడదు, దయచేసి ఆపకూడదు, వెళ్ళనివ్వాలి. ప్రపంచంలో ఎవరున్నా నేను ఇది ఆగడం అన్నది జరగదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి, నా రాజుని చూడనివ్వండి, రాజు దగ్గరికి వెళ్ళనివ్వండి. ఆవిడ సినిమా కోసం ఉన్న ఆవిడ సినిమా కోసం వచ్చి ఉంటే ఈ రోజు ఇక్కడికి రాదు. మరి వాళ్ళిద్దరు రోజు రాత్రి ఎక్కడ గడుపుతున్నారు, పగలు ఎక్కడ గడుపుతున్నారు? మాట్లాడుతూ రాస్తారు మస్తాన్ సాయితో మీకు ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి చెప్తున్నారు. మస్తాన్ సాయితో ఏముంది అన్నది ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటానండి. అండ్ అది లీగల్గా ఉంది ఆల్రెడీ. కేసు స్టేషన్లో నడుస్తుంది కదా, కోర్టులో నడుస్తుంది కదా, మేము అక్కడే చేసుకుంటాము. ఇప్పుడు అతను మాల్వి మల్హోత్రాతో ఏం చేస్తున్నాడు అన్నదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. మరి ఆమెతో ఎందుకుంటున్నాడు? ఇప్పుడు ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు అతను? ఆమె ఎక్కడికి వెళ్తుంది? మామగారు అని అమ్మాయి వాళ్ళ తండ్రితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఇతను? అంటే మీరు ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నాకు మనిషి కనిపించట్లేదండి. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని తిరుగుతున్నాడు. అందరూ ఆయన మేనేజర్తో సహా అందరు నన్ను బ్లాకులు చేశారు, అసిస్టెంట్తో సహా. ఇంకెక్కడికైనా వెళ్ళాను నేను. లీగల్గా ఏమని ప్రొసీడ్ అవుతారండి? ఏమని వదిలించుకోవడానికి? 10 సంవత్సరాలు ఏమైనా కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతను అంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయడానికి? దూరం చేస్తున్నారా, అతను మేనేజర్ దూరం చేస్తున్నాడో నాకు తెలీదు. రాజ్ తరుణ్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నుంచి ఎలా వెళ్తాడు సమాధానం చెప్పకుండా? 10 సంవత్సరాలు ఉండి వదిలేస్తాను, వదిలేసుకొచ్చుకోండి. సరే అండి, ఈ రోజు ఇప్పుడు మీరు రండి, వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి ఫాలో అవుదాం. సినిమా కోసం వచ్చినామే, ఇక్కడ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఆమె స్టే చేసిన హోటల్కి వెళ్ళాలి. రాజ్ తరుణ్తో ఎందుకు ఉంటుంది? రాజ్ తరుణ్తో ఎందుకు సంసారం చేస్తుంది? రాజ్ తరుణ్తో దగ్గర 35 lakhs మరి ఆమె అన్ని కొనిచ్చుకుంది. ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్న టీవీతో సహా మరి అన్ని రాజ్ తరుణ్తో ఎందుకు చేయించుకుంది? జస్ట్ కో యాక్టర్ అని చేయించుకుందా అండి? అయితే రాజ్ తరుణ్ ఆమెకి ప్రొడ్యూసర్ ఆమె సినిమాకి? చట్టపరంగానే వెళ్తానండి, చట్టపరంగా. అంటే మరి ఎవిడెన్సెస్ మా లాయర్ గారు చెప్పినట్టు మరి మస్తాన్ని రాజే పంపించాడా, నా మీద చేయించాడా అన్నది మరి మీకు అందరికీ తెలియాలండి. మీకు ఏమైనా అనుమానం ఉందా? మీ మీద ఒకరు అలిగేషన్ చేస్తున్నారు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ లో కానీ కొన్ని ప్రూఫ్స్ ఏదో తీసుకొస్తున్నారు. మీ మధ్య జరిగినటువంటి ఆ సంభాషణలకు సంబంధించి ఎవరు లీక్ చేస్తుంటారు ఆ వ్యక్తికి? అవి మస్తాన్ పైన కేసు పెట్టాలి అని అన్నప్పుడు జరిగిన డిస్కషన్ అండి అది. రాజ్ తరుణ్ ఎంత ఉన్నాడు, ఎంత చేశాడు, నేను ఆ అబ్బాయికి ఎప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ పంపించాను, ఆ అబ్బాయి ఏ లాయర్ ని మాట్లాడాడు, ఏ లాయర్ కి రాజ్ తరుణ్ ఫీజు పే చేశాడు అన్నది అన్ని 100% నేను డేవన్నే చెప్పాను కదండి. మొత్తం అండి అతను వేసే మాస్టర్ ప్లాన్ మీకు అర్థమై ఉంటే దయచేసి నన్ను ఎవరు తిట్టుకోరు. మరి రాజ్ తరుణ్ ఫ్యాన్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ అతనికి సపోర్ట్ చేయొచ్చు, బట్ నన్ను అలాంటి బూతులు తిట్టడం అన్నది కరెక్ట్. మాల్వి మల్హోత్రా అప్పుడు యోగేష్ మీద ప్లాన్ చేసినట్టు మీ మీద కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? నన్ను చేస్తేనే ఇవాళ హెల్ప్ అని బయటకు వచ్చానండి. నన్ను జైలుకి పంపించిన వాళ్ళు నన్ను చంపలేరా? నేను డ్రగ్స్ అమ్మలేదు, నాకు అలాంటి బతుకు, నేను ఎప్పటికీ బతకను. రోడ్డు మీద చెప్పులన్నా తుడుచుకుంటూ బతుకుతానేమో కానీ ఆఖరికి ఇంకా కాళ్ళ చేయి ఇరుగుతే అడుక్కుంటూ బతుకుతానేమో కానీ అలాంటి లుచ్చా పని అయితే నేను చేయను. నన్ను అలాంటి పని చేశాను, నన్ను లుచ్చాను అన్న మహానుభావుడు లుచ్చా అయి ఉంటాడు. అది 2 ఎడిటెడ్ కాల్స్ అండి, 2 ఒరిజినల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. శేఖర్ భాష పేడ్ ఆర్టిస్ట్ అని అందరికీ మీకు అర్థమై ఉండాలి. స్వచ్ఛందంగా వచ్చాను నేను, నాకు రాష్ట్రం పిలవలేదు. స్వచ్ఛందంగా ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోల్ని కూడా చూపించి అవి ఏదో వాళ్ళతో ఇంకా అసభ్యంగా ఉన్నారన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. గోవాలో మేము ఒక సాంగ్ షూట్ చేసాము. అది ఎలా మ్యాచ్ అవుతుంది అంటే వేసుకున్న డ్రెస్ కూడా మ్యాచ్ అవుతుంది చూడండి. దానికి మేము ఇప్పుడు ఈ రోజు కోసం అని నేను వెళ్ళి ఇప్పుడు గోవాకి వెళ్ళి షూట్ చేయము కదా, మేము 7 minutes సాంగ్ అన్నది షూట్ చేసాము. అది రికార్డ్ కూడా మేము ఎడిట్ కూడా అయింది, బట్ మేము అప్లోడ్ చేయలేదు. నాకు కూడా ఒక 9 Productions ఛానల్ అని ఉంది, నేను షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అప్పుడు తీసుకున్న ఒక ఛానల్దే. అండ్ ఆయన ఒక హీలర్ అండి, ఒక థెరపిస్ట్. ఓకే, ఒక థెరపిస్ట్ ని పట్టుకొని ఫారినర్ కదా పెట్లర్ డ్రగ్ అని మాట్లాడేస్తే తప్పు. అది ఎవరికి ఉండాల్సిన ప్రొఫెషన్ వాళ్ళకు ఉంది. అంటే శేఖర్ భాష మాత్రమే కదా ఇక్కడ మగజాతి ఆనిముత్యము, మగవాళ్ళకి అన్యాయం జరిగిందని వచ్చాడు కాబట్టి అతనికి అతని ప్రొఫెషన్ లో అతను మిగతా వాళ్ళందరినీ అలాగే వేస్తున్నాడు.
కావాలండి. నేను అతన్ని నమ్ముకొని 10 సంవత్సరాలు ఉన్నాను. అన్ని వదిలేసుకున్నాను. ఏమీ లేకుండా నేను ఒక ఇంటిలోనే ఉన్న ఒక మనిషిని. నాకు రాజధాని కావాలి. ఈ రోజు నాకు వదిలేస్తాడు, సమాధానం చెప్పకుండా వదిలేస్తాడు. పెళ్లి కాకుండా మొగుడు ఎలా అంటారు అంటే బహిరంగంగా మీరు పెళ్లి చేసుకోలేదు కదా. అవునండి. ఇప్పుడు పెళ్లి అన్న కాన్సెప్ట్ అది నాకు మనిషి ఇచ్చాడు, నా మెడలో ఏమన్నది